లాస్ట్ ఇయర్ డిసెంబర్ 1 తారీఖు, నవంబర్ ఎండింగ్ ఆ టైంలో నాకు యూట్యూబ్‌లో 45,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సరే నేను ఎట్లా అయినా 2025 లోపు 50,000 చెయ్యాలి మంచిగా అని అనుకున్నా. అంటే నేనేం స్పెషల్ కంటెంట్ లేదంటే వేరే వేరే ఏం చేయను. రెగ్యులర్‌గా చేసేదే కన్సిస్టెంట్‌గా చేశాను. బట్ డిసెంబర్‌లో గ్రోత్ రాలేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కూడా 50,000 అవ్వడానికి చాలా ఇబ్బందులయిపోయినాయి. అంటే 5,000 కౌంట్ రావటానికి ఎందుకు గ్రోత్ రావట్లేదు? ఎక్కడ సమస్య అవుతుంది? అని జెప్పేసి నేను ఒక్కొక్కసారి హోప్ పోతూ కొంచెం బాధపడతా ఉండేదాన్ని. బట్ ఐ వాస్ కన్సిస్టెంట్. పేషెంట్‌గా చేస్తూ ఉన్నాను. మేలో 50,000 అయిపోయారు. ఏదో ఒక వీడియో వైరల్ అయిపోయింది. 50,000 అయ్యి మళ్ళీ అదే వీడియో ద్వారా ఇంకా వేరే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉండంగా అట్లా ఇప్పుడు 64.7K ఉన్నారనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఇష్టంతో చేసే కొన్ని పనులు కూడా ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టుగా వెళ్ళవు. చాలా పేషెంట్‌గా ఉండాలి, కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఒక్కొక్కసారి హోప్ పోతది. అలాగే నేను ఇండియాలో ఉన్నప్పుడు మళ్ళీ నేను జపాన్‌కి జాబ్స్‌కి అప్లై చేయటానికి నాకు తెలిసిన ఫ్రెండ్సే. అంతకుముందు నేను జపాన్ వచ్చాను. 2023లో ఫస్ట్ వచ్చాను. ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోయి ఇండియాకెళ్ళిపోయాను. మళ్ళీ అక్కడి నుంచి అప్లై చేస్తే ఏమన్నా వస్తదని నన్ను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న కొంతమంది ఫ్రెండ్స్‌ని కూడా అప్రోచ్ అయ్యాను. ఏదన్నా జాబ్‌కి హెల్ప్ చేస్తారా? ఎట్లా కొంచెం రిఫర్ చేస్తారా? ఏంటి? చిన్న సలహా అడిగినందుకు నన్ను అన్‌ఫాలో చేసేసారు. తర్వాత మళ్ళీ జాబ్స్‌కి అప్లై చేయడం మొదలుపెట్టా. ఇట్లా కొన్ని జరిగినప్పుడు కొంచెం బాధయింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 18 నేను మళ్ళీ ఇక్కడికొచ్చాను. జాబ్ వచ్చింది. జాయిన్ అయ్యాను. తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా గ్రోత్ చూసాను. సోషల్ మీడియాలో చూసాను. జాబ్ విషయంలో చూసాను. ఒక్కదాన్నే కష్టపడ్డాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకెవ్వరూ స్పూన్ ఫీడింగ్ చేయరు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మన కోసం మనమే కష్టపడాలి. మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ముందుకెళ్ళాలి. కన్సిస్టెంట్‌గా ఉండి, పేషెన్స్‌తో ఉంటే రిజల్ట్స్ అనేవి ఒకరోజు వస్తాయి. అంతవరకు మనల్ని మనం బెటర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఆ పట్టుదల ఉండాలి. ఆ ఓర్పు కూడా ఉండాలి. కన్సిస్టెంట్‌గా కష్టపడితే రిజల్ట్స్ వస్తాయి అని చెప్పటమే నా ఉద్దేశం. అది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో అయిపోండి.